ప్రభు యేసుక్రీస్తు నామములో యేసుకు స్తుతి కీర్తన క్రిస్టియన్ గాస్పల్ మ్యూజిక్ మినిస్ట్రీస్ తరపున మీకందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని చదువుకొని కొన్ని నిమిషాలు ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 20-21 వచనం చదువుకొని కొన్ని నిమిషాలు ధ్యానం చేసుకుందాం. ఆ సమయమున ఇదిగో 12 సంవత్సరముల నుండి రక్తస్రావ రోగము గల యొక్క స్త్రీ, నేను ఆయన పై వస్త్రము మాత్రము ముట్టితే బాగుపడుతునని తనలో తాను అనుకొని ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యము మనం చిన్నప్పటి నుంచి సండే స్కూల్లోనైతేనేమి సువార్త సభలో అనేక సార్లు ఈ వాక్యాన్ని మనం వినుంటాం. 12 సంవత్సరాల రక్తస్రావ రోగము కలిగిన స్త్రీ ఎలాగూ బాగుపడిందని. అయితే ఈ చరిత్ర ఎలా ఉంటుందంటే, క్రైస్తవ విశ్వాసంలో ఒక బలమైన విశ్వాసాన్ని చరిత్ర మనకు నేర్పిస్తుంది. ఎందుకు అంటే, యేసుక్రీస్తు ప్రభువుల వారు ఈ భూమి మీద మరి 3.5 సంవత్సరాల పరిచర్యలో అనేకమైన అద్భుతాలు చేశాడు. ఆ అద్భుతాల్లో ఆయనను అనేక రోగులు వచ్చి, యేసయ్యా మమ్మల్ని కరుణించు, దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించు అని రకరకాలుగా యేసుక్రీస్తు ప్రభువుల వారి దగ్గరికి వచ్చి వారందరూ స్వస్థత పొందినట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఈ రక్తస్రావ రోగం కలిగిన స్త్రీలో ఉన్న గొప్ప విశ్వాసం ఏంటంటే, నేను వెనుకగా వెళ్ళి ఆయన వస్త్రపు చెంగు మాత్రం ముడతాను, నేను బాధపడిపోతాను. అంటే ఈ విశ్వాసం ఏం నేర్పిస్తుందంటే, తన స్వస్థతను తానే నిర్ణయించుకున్నది. తన స్వస్థతను తానే ఎలా తన రోగం నుంచి విడుదల పొందాలో తనే ఒక గొప్ప విశ్వాసంలోకి తన విశ్వాసాన్ని మార్చుకున్నది. అందుకే యేసుక్రీస్తు వారి వెనకకే వెళ్ళి ఆ వస్త్రపు చెంగు ముట్టినప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వెనక్కి చూశాడు. చూసి, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరుస్తుంది అని అంటాడు. నిజంగా ఎంత గొప్ప విశ్వాసం అండి. ఈ రోజుల్లో మనం అనేకమైన రోగాల చేత, వ్యాధుల చేత, ఆర్థిక సమస్యలు, ఇలాంటి ఎన్నో సమస్యల ద్వారా మనం ఇబ్బంది పడుతున్నా మనం అనేక రకమైన విశ్వాసాలు చూస్తాం. నిజమైన దేవుని వాక్యం మన చేతిలో ఉంది. నిజంగా మనమే వ్యక్తిగత ప్రార్థనగా దేవుని సన్నిధిలో మోకరిస్తే అది ఎటువంటి సమస్యనైనా మనకు విడుదలనిస్తుందని విశ్వాసాన్ని కోల్పోయి, అక్కడ ఆ ప్రాంతంలో ఒక గొప్ప దైవజనుడు ఉన్నాడు, అదిగో ఆ ప్రాంతంలో ఒక పాస్టర్ ఉన్నాడు అని ఇలా ఎన్నుకున్నాం. నిజమైన విశ్వాసం ఈ స్త్రీ నేర్పిస్తుంది. యేసయ్య నన్ను తాకబడలేదు, యేసయ్య నన్ను మరి తన మీద చేతులు పెట్టి ఆయన నన్ను స్వస్థత కలిగించే అవసరం లేదు, నేనే వెళ్ళి ఆయన వస్త్రాన్ని తాకి నేనే స్వస్థత పొందుతాను అనే ఒక గొప్ప విశ్వాసంలోకి ఈ స్త్రీ వచ్చింది. కాబట్టి మన విశ్వాసం గొప్పదైతే, మన విశ్వాసం నిజమైనదైతే, మన విశ్వాసం నిజముగా దేవుని యొక్క చెంతకు వెళ్ళగలిగితే, దేవుడు ఎటువంటి సమస్యనైనా మనకు తీసి సంతోషాన్ని, సమాధానాన్ని, ఆరోగ్యాన్ని ఇస్తాడు. అట్టి కృప దేవుడు మనకందరికీ దయచేసి కాపాడును గాక. ఆమేన్.